Hi friends, welcome back to our channel. Now we are going to discuss about TET previous year question paper which is held on 28th May of 2024 shift 1 paper that we are going to discuss. Now let us get into our question part. A man runs a 3-hole 1/3 meters in 1 second. Then the distance he runs in 18 minutes. Okay, in 1 second, how much distance he covers? He covers of 3-hole 1/3 meters. This can be written as 10/3 meters. Okay, in 60 seconds, that means in 1 minute. In 1 minute, how far he travels means 60 into 10/3. That is 3 ones are 3 20s. So that is 200 meters. That means in 1 minute, in 1 minute, that man runs a 200 meters. And what we are asked to find out how far he covers in 18 minutes. So 18 minutes, how much distance he covers means 18 into 200. So on multiplying this, we'll get us 3600 meters. But answer is in kilometers that we are asked. So to convert this meters into kilometers, we need to divide it by 1000. So you will get a 3.6 kilometers that you will get. That is the second option is the correct answer. Okay. Now let us see the next question. Next question, see, a mobile phone company fixed the price of mobile at 92,500. A customer purchased this mobile on which he paid 18% of GST additionally, then purchased the price of the mobile phone including GST. It means a phone actual cost ఎంత 92,500, కానీ దీనిపైన 18% వాడు జిఎస్టీ కట్టాలంట. సో ఎంత కట్టాలి? 18% ఆఫ్ టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 18% మీన్స్ పర్ 100, హాఫ్ మీన్స్ ఇంటూ కాస్ట్ ప్రైస్ ఇస్ వాట్ 92,500. సో వీటిని మల్టిప్లై చేస్తే మనకు 18 into 925 మల్టిప్లై చేస్తే మనకు తను ఎంత జిఎస్టీ కట్టాలో వస్తుంది. అది 16,650 రూపీస్. ఇది జిఎస్టీ. సో ఆ ఫోన్ కొనాలంటే తను ఎంత పే చేయాలి? ఈ 92,500తో పాటు 16,550 కూడా జిఎస్టీ కలిపి ఇచ్చేయాలి. సో అండ్ యాడింగ్ దిస్ యూ విల్ గెట్ 1,09,150 రూపీస్ హీ హ్యాస్ టు పే. దట్ మీన్స్ ఆ ఫోన్ కొనాలంటే ఎంత పే చేయాలి? 1,09,150 rupees. That is the first option is the correct answer. Okay. Now let us see the next question. In the next question, triangle ABC is an isosceles triangle where with the AB is equals to AC is equal to 4√2 and BC is 8 centimeters. The height AD from the A to BC is 4 centimeters. Then we are asked to find out the height of CE from C to AB. From C to AB that we are asking to find. Okay. సో ఫస్ట్ మన క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే ఏంటి అంటే a triangle in which any two sides are equal, then that triangle is known as an isosceles triangle. ఈ ట్రయాంగిల్ ఏబిసిలో ఏ సైడ్స్ ఈక్వల్ అని చెప్పినాడు? ఏబి ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ అని చెప్పినాడు. సో ఏబి 4√2 అయితే ఏసీ కూడా 4√2 అవుతుంది. ఇంకేమి ఇచ్చినాడు మనకి? ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏమి ఇచ్చినాడు? ద హైట్ ఏడి ఫ్రమ్ ఏ టు side BC. Okay, from A to perpendicular line that AD given as 4 centimeters. So దీని నుంచి మనం ఏం కనుక్కోవాలి? We are asked to find out height CE from C to B. C నుంచి వెళ్ళి Bకి ABకి మనం ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయాలి. ఆ పర్పెండిక్యులర్ లైన్ CE అవుతుంది. ఈ CE హైట్ కనుక్కోవాలి. సార్ ఇది ఎలా కనుక్కుంటాము? ఇది ఎలా కనుక్కుంటాం? దానికంటే ముందు మనకు బీసీ మెజర్మెంట్ కూడా ఇచ్చినాడు 8 సెంటీమీటర్స్. సార్ ఇది కనుక్కోవడానికి మనం ఏం చూస్తున్నాము అంటే కాన్సెప్ట్ ఆఫ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. అందరికీ తెలుసు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఈస్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. కానీ ఇది కరెక్ట్ కాదు, అబ్సల్యూట్లీ కరెక్ట్ కాదు. ఏంటి యాక్చువల్ ఫార్ములా అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇస్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ కరస్పాండింగ్ హైట్. సార్ కరస్పాండింగ్ హైట్ అంటే ఏంటి? అది ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఇక్కడ
బేస్ని ఏ సైడ్ని మనం బేస్ తీసుకోవచ్చు ట్రయాంగిల్లో అంటే ప్రతి ట్రయాంగిల్లోని ప్రతి సైడ్ని మనం సైడ్గా హైట్ బేస్గా తీసుకోవచ్చు. అంటే ఈ ట్రయాంగిల్ ఏబిసిలో సైడ్ మనము బేస్ అనేది బీసీ సైడ్ని బేస్ తీసుకున్నట్లయితే దీనికి బీసీకి అపోజిట్ వర్టెక్స్ నుంచి డ్రా చేసిన పర్పెండిక్యులర్ లైన్ ఏడి అవుతుంది. కానీ నేను ప్రతిసారి ఈ బీసీ ఎందుకు తీసుకోవాలి, బీసీ బదులు నేను ఇంకేదైనా సైడ్ తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు. ఒకవేళ నేను ఇదే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ని బీసీకి బదులు సైడ్ బేస్ని బీసీకి బదులు నేను బేస్ ఏబి తీసుకున్నట్లయితే దీనికి ఏబి అనే సైడ్కి అపోజిట్ వర్టెక్స్ సి నుంచి డ్రా చేసిన పర్పెండిక్యులర్ లైన్ సి బికమ్స్ హైట్. సార్ ఈ ఫార్ములా యూజ్ చేస్తా. ఒకవేళ బేస్ బీసీ తీసుకుంటే ఒక నెంబరు, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఒక నెంబరు, బేస్ ఏబి తీసుకుంటే ఇంకొక నెంబరు వస్తుందా అంటే లేదు. ఏ మెథడ్లో చేసినా అంటే మనం ట్రయాంగిల్ యొక్క బేస్ ఏది తీసుకున్నా సేమ్ ఏరియా వస్తుంది బోత్ కేసెస్లో. ఓకేనా, అందుకని ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఎలా గుర్తుపెట్టుకోవాలి, half into base into corresponding head. What does it mean? It means that you can take any side of a triangle as a base. If you change the base with respect to of that base from opposite vertex, we need to drop a perpendicular line. That perpendicular line becomes a height. ఓకేనా, సో ఈ కాన్సెప్ట్ యూజ్ చేస్తూ మనం సొల్యూషన్ చేసుకోగలుగుతాము. ఇక్కడ ఈ రెండు ఈక్వల్ కాబట్టి హాఫ్ ఇంటూ బీసీ ఇంటూ ఏడి, దీంట్లో హాఫ్ ఇంటూ బీసీ మెజర్మెంట్ తెలుసు అండ్ ఏడి మెజర్మెంట్ మనకు తెలుసు 4 అని, హాఫ్ ఇంటూ ఏబి మెజర్మెంట్ మనకు తెలుసు 4√2, మనం కనుక్కోవాల్సింది సిఈ. సో ఇది కనుక్కోవడానికి మనం ఈ కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ హాఫ్ హాఫ్ క్యాన్సిల్ అయిపోతుంది, 4 1 4, 4 1 4 క్యాన్సిల్ అవుతుంది. 8 is equals to √2 into CE. From this you need to find out CE means 8/√2 is equals to CE. Okay, so CE మెజర్మెంట్ ఎంత వచ్చింది మనకి 8/√2. దీన్ని రేషనలైజింగ్ డినామినేటర్ చేయాలంటే న్యూమరేటర్ని √2 తోటి డినామినేటర్ని √2 తో మల్టిప్లై చేసి 8√2/√2 ద హోల్ స్క్వేర్ అంటే 2 వస్తుంది. 2 1 2 4 మనకు CE ఎంత వస్తుంది 4√2 వస్తుంది. ఓకేనా, దట్ ఈస్ fourth option is the correct one. Okay, fourth answer is correct one for this. Okay, now let us see the next question. The x-coordinate of point of intersection of two ogives drawn for a given group data. అంటే ఒక గ్రూప్ డాటాకి రెండు ఓజివ్స్ అంటే లెస్ దెన్ టైప్ ఆఫ్ ఓజివ్, మోర్ దెన్ టైప్ ఆఫ్ ఓజివ్స్ డ్రా చేసినట్లయితే ఆ రెండు ఓజివ్స్ ఒకదానికొకటి ఒక దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి. ఆ ఇంటర్సెక్ట్ చేసుకున్న పాయింట్ యొక్క ఎక్స్ కోఆర్డినేట్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఎక్స్ కోఆర్డినేట్ ఆఫ్ పాయింట్ విచ్ intersects this both the ogives of the same data represents a median. అంటే ఎక్స్ కోఆర్డినేట్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ద ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆఫ్ బోత్ ఓజివ్స్ రిప్రజెంట్స్ అ మీడియన్, అంటే మధ్యగతాన్ని రిప్రజెంట్ చేస్తుంది. సో అది ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ వన్. ఇది ఎలా వస్తుంది సార్, ఇది ఎక్కడ ఉంది, ఏ కాన్సెప్ట్లో ఉంది అంటే 10th స్టాండర్డ్లోని స్టాటిస్టిక్స్లో నుంచి ఉంది. ఓకేనా, 10th స్టాండర్డ్లోని స్టాటిస్టిక్స్ చాప్టర్లోని లాస్ట్ ఎక్సర్సైజ్లో ఉంది. ఓకేనా, ప్రతి లైన్ మనం పూర్తిగా క్షుణ్ణంగా చదివితే మనకు అర్థమవుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద నెక్స్ట్ క్వశ్చన్ వీ హ్యావ్ గివెన్ దట్ p is equal to x such that x is equal to 3n square minus 1 and minus 4 less than or equals to n less than or equal to plus 4 and where n is belongs to integers and q is equal to x such that x is a prime number which is and 1 less than the x is less than the 20, then n of a union n of p intersection q that we are asked to find out. మనం ఫస్ట్ ఏం కనుక్కోవాలి, సెట్ పిలోని ఎలిమెంట్స్ రాయాలి. సెట్ పిలోని ఎలిమెంట్స్ రాయాలంటే సెట్ పిలో ఎక్స్ అనే ఒక ఎలిమెంట్ ఉంది. ఆ ఎక్స్ ఎలా రాయొచ్చు, 3n square minus 1గా రాయొచ్చు. మళ్ళీ ఎన్ వాల్యూస్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, -4 నుంచి +4 మధ్యలో తీసుకోవాలి. కానీ ఏమేమి నెంబర్స్ ఉంటాయి -4 నుంచి +4లో? -4, -3, -2, -1, 0, 1, 2, 3, 4 ఇవన్నీ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ఎన్. అంటే ప్రతి డిఫరెంట్ వాల్యూ ఆఫ్ ఎన్కి ఎక్స్ డిఫరెంట్ వాల్యూ వస్తుంది. కానీ ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్లో ఎన్ యొక్క పవర్ 2 ఉంది. ఎన్ యొక్క పవర్ 2 ఉందంటే మనకు పాజిటివ్ కేసులో కానీ నెగటివ్ కేసులో కానీ సేమ్ ఆన్సర్ వస్తుంది. అందుకని నేను నెగటివ్స్ని సబ్స్టిట్యూట్ చేయకుండా
ఓన్లీ పాజిటివ్స్ అండ్ జీరోస్ కన్సిడర్ చేస్తున్నాను. ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఇఫ్ ఐ టేక్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నట్లయితే ఎక్స్ ఏమవుతుంది 3 ఇంటూ 0 హోల్ స్క్వేర్ -1 దట్ మీన్స్ -1 వస్తుంది. అంటే సెట్ పిలో -1 ఒక ఎలిమెంట్. నెక్స్ట్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు పాజిటివ్ 1 తీసుకున్నట్లయితే ఎక్స్ ఏమవుతుంది 3 ఇంటూ 1 ద హోల్ స్క్వేర్ -1 అది ఓకేనా. సో 3 - 1 ఎంత వస్తుంది 2 అనేది ఇంకొక ఎలిమెంట్ ఓకేనా. నెక్స్ట్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు పాజిటివ్ 2 తీసుకున్నట్లయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 2 స్క్వేర్ -1 దట్ ఈస్ 3 4 12 -1 దట్ ఈస్ 11 అనేది ఇంకొక ఆప్షన్ ఓకేనా. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకున్నట్లయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ 3 స్క్వేర్ -1 3 ఇంటూ 3 స్క్వేర్ అంటే 9 -1 అంటే 26 వస్తుంది. 26 అనేది ఒక ఎలిమెంట్ ఓకేనా. మళ్ళీ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 4 తీసుకున్నట్లయితే ఎక్స్ ఏమవుతుంది 3 ఇంటూ 4 స్క్వేర్ -1 16 3 48 48 -1 47 అనేది ఒక ఎలిమెంట్. అంటే సెట్ పిలో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి సెట్ పి ఈజ్ ఈక్వల్స్ టు -1 కామా 2 కామా 11 కామా 26 కామా 47. ఇన్ సెట్ క్యూలో ఇలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి చూడండి. సెట్ క్యూ ఇస్ అ ప్రైమ్ నెంబర్ which is 1 less than the x and x is less than the 20 అంటే 1 to 20 మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ రాయాలి. సో ఏంటి ఆ ప్రైమ్ నెంబర్స్ చూడండి 2 3 5 7 11 13 17 అండ్ 19 ఇవి ప్రైమ్ నెంబర్స్. సో మనకు అనుకోవాల్సింది ఏంటి ఎన్ ఆఫ్ పి ఇంటర్సెక్షన్ క్యూ. అసలు ఈ పి ఇంటర్సెక్షన్ క్యూ ఈ రెండిట్లో ఉన్న కామన్ ఉన్న ఎలిమెంట్స్ ఏంటి 2 ఉంది 11 ఉంది ఇవి రెండు మాత్రమే ఉన్నాయి. అయితే ఎన్ ఆఫ్ పి ఇంటర్సెక్షన్ క్యూ ఏమవుతుంది ఎన్ ఆఫ్ పి ఇంటర్సెక్షన్ క్యూ ఈజ్ 2 అవుతుంది. సో ఆన్సర్ ఆప్షన్స్లో ఆన్సర్ చెక్ చేసినట్లయితే థర్డ్ ఆప్షన్ అయితే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా. నౌ లెట్ us see the next question. See this, if a pair of linear equation x minus ky is equal to 8 and 3k and 2k plus 1 of x minus 3y is equal to 16 are inconsistent, then find the value of k. అంటే రెండు ఈక్వేషన్స్ ఇచ్చినాడు, రెండు పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అండ్ 2 వేరియబుల్స్ ఇచ్చినాడు. ఇవి ఇన్కన్సిస్టెన్సీ అయితే ఎక్స్ యొక్క k యొక్క వాల్యూ కనుక్కోవాలి. యాక్చువల్గా ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ అ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్ ఈస్ a1x plus b1y plus c1 is equal to 0 and a2x plus b2y plus c2 is equal to 0. సో ఇది స్టాండర్డ్ ఫార్మ్. ఇవి రెండు ఇన్కన్సిస్టెన్స్ ఎప్పుడు అవుతాయి అంటే ద కండిషన్స్ టు బి టు మేక్ దిస్ టూ ఆర్ ఇన్కన్సిస్టెన్స్ దట్ ఈస్ a1 by a2 is equals to b1 by b2 which is not equals to c1 by c2. సో ఇప్పుడు మాత్రమే ఇలా ఉన్నప్పుడు మాత్రమే అవి ఇన్కన్సిస్టెన్స్. నేను దీంట్లో స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేస్తే a1 అనేది 1 వస్తుంది, b1 అనేది -k వస్తుంది, c1 అనేది -8 వస్తుంది. నెక్స్ట్ దీన్ని స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ఈక్వేషన్తో సబ్స్టిట్యూట్ చేసి కంపేర్ చేస్తే a2 అనేది 2k plus 1 వస్తుంది, b2 అనేది -3 వస్తుంది, c2 అనేది -16 వస్తుంది. సో కండిషన్ ఏంటి a1 by a2 is equals to b1 by b2. ఈ కాన్సెప్ట్ యూజ్ చేస్తూ a1 అంటే 1 by b1 2k plus 1 that is equals to b1 that is -k by b2 is -3. ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోయి ఇవి క్రాస్ మల్టిప్లై చేస్తే 3 is equal to k times of 2k plus 1. ఇప్పుడు వీటిని డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అప్లై చేసి 3 is equal to 2k square plus k. From this 2k square plus k minus 3 is equal to 0. ఓకే, దీన్ని ఫ్యాక్టరైజ్ చేసినట్లయితే మనకు ఆన్సర్ వస్తుందండి. దీన్ని ఎలా రాయొచ్చు, దీన్ని 2k square plus 3k minus 2k minus 3 is equal to 0 రాయొచ్చు. ఫస్ట్ 2 టర్మ్స్లోంచి k కామన్ తీసుకున్నట్లయితే 2k plus 3, సెకండ్ 2 టర్మ్స్లోంచి -1 కామన్ చేసుకుంటే 2k plus 3 is equal to 0. మళ్ళీ 2k plus 3 కామన్ తీసుకున్నట్లయితే 2k plus 3 ఆఫ్ k minus 1 is equal to 0. దీని నుంచి మనకు k is equals to -3/2 ఆర్ k is equals to 1 అన్న ఆన్సర్ వస్తుందండి. సో ఇది
ఆన్సర్ ఆప్షన్లో మనకు ఒకే ఆప్షన్ ఇచ్చినారు కాబట్టి k is equals to 1 వచ్చేసిందండి. Let us see the next question. 64 to the power of minus 1 into 2 to the power of 9 into 81 to the power of 3 by 4 into cubic root of 6 cubic root of 2 whole to the power of 6 into 27 to the power of minus 1. మనకి ఇచ్చిందేంటి 64 to the power of minus 1 into 2 to the power of 9 into 81 to the power of 3 by 4 into cubic root of 2 to the power of cubic root of 2 to the power of 6 into 27 to the power of minus 1. ఓకే, దీన్ని ఎలా రాయొచ్చు? 64ని 2 to the power of 6 whole to the power of minus 1గా రాయొచ్చు. 2 to the power of 9 into 81ని 3 to the power of 4 whole to the power of 3 by 4గా రాయొచ్చు. నెక్స్ట్ దీన్ని ఎలా రాయొచ్చు? 2 to the power of 1 by 3 whole to the power of 6గా రాయొచ్చు. అండ్ 27ని 3 క్యూబ్ whole to the power of minus 1గా రాస్తున్నాను. ఓకేనా? సో దీన్ని ఇలా రాయొచ్చు 2 to the power of 6 into minus 1 that is minus 6 into 2 to the power of 9 into denominator 4 numerator 4 క్యాన్సిల్ అయిపోయి 3 to the power of 3 మిగిలిపోతుంది ఇంటూ ఇది 3 1 3 2 అంటే 2 to the power of 2 మిగిలిపోతుంది ఇంటూ 3 to the power of minus 3. ఇక్కడ 2 టర్మ్స్ చూడండి, ఇక్కడ 2 to the power of minus 6 ఉంది, 2 to the power of 9 and 2 to the power of 2. ఈ 3 టర్మ్స్ నేను ఎలా చేస్తున్నాను? 2 to the power of minus 6 plus 9 plus 2గా రాస్తున్నాను ఇంటూ 3 పవర్స్ చూడండి, 3 టర్మ్స్ బేస్ 3 అన్నది 3 to the power of 3 into 3 to the power of minus 3 అంటే 3 to the power of 3 plus of minus 3 వస్తుంది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే 2 to the power of minus 6 plus 9 అంటే 3 plus 2 2 to the power of 5 ఇంటూ వీటిని యాడ్ చేస్తే 0 వస్తుంది అంటే 3 to the power of 0 వస్తుంది అంటే 2 to the power of 5 into 3 to the power of 0 that is 2 to the power of 5 అంటే 32 3 to the power of 0 అంటే 1 అంటే మనకు 32 వస్తుంది. 2 to the power of 5 32. సో ఆన్సర్ ఏంది 32. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. ఓకేనా? నౌ లెట్ us see the next question. Okay, a letter is chosen randomly from the English alphabet, then probability of selecting that letter comes before the I కంటే ముందు వచ్చే లెటర్ యొక్క సంభావ్యత అంటే మనము ఒక ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లోంచి ఒక లెటర్ ర్యాండమ్గా తీసుకున్నట్లయితే అది ఐ అనే లెటర్ కంటే ముందు ఉండే లెటర్స్ వచ్చే సంభావ్యత ఎంత అడుగుతున్నాడు. ఐ అనే లెటర్ కంటే ముందు మనకి ఎన్ని లెటర్స్ ఉంటాయండి? 8 లెటర్స్ ఉంటాయండి. ఏంటవి? ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్. చూడండి ఇవి 3 6 8 లెటర్స్ ఉన్నాయి. 8 లెటర్స్ ఉన్నాయి. ఐ కంటే ముందు 8 లెటర్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 26లోంచి మనము ఈ 8 లెటర్స్లోంచి ఏదైనా ఒక లెటర్ తీసుకున్నట్లయితే మన ఈవెంట్ పాసిబుల్ అయింది అని చెప్పొచ్చు. అంటే ఈ 8 లెటర్స్ అనేది మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్. సో ప్రాబబిలిటీ ఆఫ్ రిక్వైర్డ్ ఈవెంట్ ఈస్ దిస్ 8 బై టోటల్ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఈస్ 26. 8 by 26. దీన్ని 2 4 213 అంటే దీన్ని 4 by 13గా రాయొచ్చు. సో దట్ ఈస్ ఆఫ్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా? నౌ లెట్ us see the next question. An elevator descends into the mine shaft at a constant rate. If the descent starts from the 15 meters above the ground level, then it is reached 285 meters minus 285 meters in 1 hour. Then rate of the descent per minute. ఓకేనా? సో ఏంటి? అన్ ఎలివేటర్ ఎలా పోతుంది? 15 meters above. ఓకేనా? ఇక్కడ నుంచి ఎలివేటర్ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి ఎంత దూరం పోయిందంట? -285 meters కిందికి వెళ్ళింది. ఓకేనా? ఇది గ్రౌండ్ లెవెల్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 15 ఇటు 285 అంటే మొత్తం ఎంత దూరం తిరిగింది? ఇది మొత్తం కిందికి దిగిన దూరం ఎంత అంటే ఈ 285కి 15 యాడ్ చేస్తే మనకు వస్తుంది. అంటే మొత్తం డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసిందంటే 300 meters ట్రావెల్ చేసింది. ఎంత టైంలో? 60 minutesలో 1 hourలో. కాబట్టి 1 minute రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1 minute ఎంత దూరం పోతుంది కనుక్కునే టైంలో
6 1 6 5 అంటే ఇది 1 మినిట్కి 5 మీటర్స్ కిందికి దిగుతుంది. ఓకేనా, కిందకి దిగే వేగం ఎంత? 5 meters for 1 minute. Okay, now let us see the next question. Okay, a veranda 3 meters wide is constructed around the room, dimensions of 18 meters by 12.5 meters, room dimensions of 18 meters into 12.5 meters, then the area of veranda. ఓకేనా, సో ఒక రూము పొడవు వెడల్పులు ఇచ్చినాడు. చూడండి, పొడవు ఏమో 18 మీటర్స్ అంట, వెడల్పు ఏమో 12.5 మీటర్స్ అంట. సో దీని చుట్టూ ఎంత మీటర్ల వెడల్పు తోటి చేసినాడు వరండా? 3 మీటర్స్. 3 మీటర్స్, ఇటు 3 మీటర్స్, ఇటు కూడా 3 మీటర్స్ వెడల్పుతోటి ఒక వరండా కన్స్ట్రక్ట్ చేసినారు. ఓకేనా, సో ఈ వరండా అనేది ఏమవుతుంది? మళ్ళీ ఒక అవుటర్ రెక్టాంగిల్ అవుతుంది. సో ఆ వరండా యొక్క డైమెన్షన్స్ ఏమవుతున్నాయి అంటే ఈ 18కి 3 + 3 అంటే 6 యాడ్ చేయాలి. 2 times ఆఫ్ ది విడ్త్ ఆఫ్ ది వరండా అంటే 18 + 6 ఎంత వస్తుంది? లెంత్ ఆఫ్ దిస్ వరండా ఈస్ 24. నెక్స్ట్ బ్రెడ్త్ ఏమవుతుంది? 12.5కి 6 యాడ్ చేయాలి అంటే 12.5 + 6 అంటే 18.5 అవుతుంది. మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలి? వరండా వైశాల్యం కనుక్కోవాలి. ఓకేనా, అంటే ఏరియా ఆఫ్ వరండా. ఓకే, ఏరియా ఆఫ్ వరండా ఎలా వస్తుందంటే ఏరియా ఆఫ్ అవుటర్ రెక్టాంగిల్ మైనస్ ఏరియా ఆఫ్ ఇన్నర్ రెక్టాంగిల్. అవుటర్ రెక్టాంగిల్ ఏరియా ఏమవుతుంది? లెంత్ ఇంటూ బ్రెడ్త్ 18.5 మైనస్ ఏరియా ఆఫ్ ఇన్నర్ రెక్టాంగిల్ దట్ ఈస్ 18 into 12.5. సో వీటిని మల్టిప్లై చేసి సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుంది. సో 24 into 18.5 చేస్తే మనకు 444 మైనస్ 18 into 12.5 చేస్తే మనకు 225 వస్తుంది. వీటిని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 219 మీటర్స్ స్క్వేర్ అనేది ఆన్సర్ అవుతుంది. సో ఏరియా ఆఫ్ వరండా ఈస్ ఫర్ 219 meters square. That is of second option is the correct answer. Okay, now